Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనము డిజిటల్ పంచాయతీలో హౌస్ ట్యాక్స్ యొక్క ప్యూరిఫికేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాము. సో డిజిటల్ పంచాయతీ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి ఎంటర్ అవ్వచ్చు. సో దీనికి లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది పంచాయతీ సెక్రటరీకి కానీ లేకపోతే పంచాయతీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ యూజర్ నేమ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు హౌస్ ట్యాక్స్ గురించి చేస్తున్నాం కాబట్టి హౌస్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి, ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ప్లస్ బటన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ బ్యాక్లాగ్ డేటా అని ఉంటుంది. సో దాని మీద అగైన్ మనము క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్లో వ్యూ ఆల్ అసెస్మెంట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి టూ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అయితే మనం ఇవ్వచ్చు. ఒకటి అసెస్మెంట్ నెంబర్ ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే వార్డ్ నెంబర్ ద్వారా అయితే ఇవ్వచ్చు. సో అసెస్మెంట్ నెంబర్ ద్వారా ఇస్తే మనం రేంజ్ ఇవ్వాలి. సో ఎంత అనేది, సో నేను ఇక్కడ 1 to 700 రేంజ్ ఇచ్చాను. సో రేంజ్ ఇచ్చి సబ్మిట్ చేయగానే అది సెర్చ్ చేసి ఆల్రెడీ డిజిటల్ పంచాయతీలో ఏవైతే డేటా ఉందో ఆ డేటా అంతా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో అసెస్మెంట్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్తో పాటు మొత్తం కనిపిస్తుంది. సో పైన మనకి ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని అయితే ముందు ఎక్సెల్ రూపంలో ఎక్స్పోర్ట్ చేసుకొని మాన్యువల్గా ఉన్న అసెస్మెంట్తో మనం కంపేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఏదైనా కరెక్షన్స్ ఉన్నా లేకపోతే ప్లింత్ ఏరియా ఎక్స్ట్రా ఫీల్డ్స్ టెక్నికల్ ఫీల్డ్స్ ఏమైనా మార్చాలనుకున్నా కానీ సో పంచాయతీ సెక్రటరీ గారు చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా అయితే మనం చేయొచ్చు. సో ముందైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో మనం డౌన్లోడ్ చేసుకున్న అసెస్మెంట్ చెక్ చేసుకున్నాక ముందైతే మనము మాస్టర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మాస్టర్స్ అనే దాంట్లో మనం కొన్ని డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో పిఆర్ఐ స్పెసిఫిక్ మాస్టర్లో సో టోటల్గా అయితే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీజ్ మాస్టర్ అని, అన్ఫ్రీజ్ మాస్టర్ అని, వ్యూ మాస్టర్ అని, తర్వాత మాడిఫై అండ్ క్రియేట్. సో ఈ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ముందుగా అయితే మాడిఫై మాస్టర్ గురించి కూడా చూద్దాము. తర్వాత డిలీట్ మాస్టర్, వాటి యొక్క ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందో కూడా మనము ఒక్కొక్కటిగా చూద్దాం. సో మాడిఫై మాస్టర్ అని క్లిక్ చేయగానే మనకి కొన్ని ఫీల్డ్స్ అనేవి కనిపిస్తాయి. సో ప్రతి దాంట్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి అండ్ దానికి తగ్గ ఫంక్షనాలిటీ బట్టి అదైతే వర్కింగ్లో ఉంటుంది. సో మాడిఫై మాస్టర్లో ఇక్కడ చూడండి, మనం మెయిన్లీ విలేజ్ లెవెల్లో అయితే కావాల్సినవి కొన్నే ఉంటాయి, మిగతావన్నీ మనము మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాడిఫై చేయాలనుకుంటే మీ పంచాయత్ సెక్రటరీని కానీ లేకపోతే మీకు ఎవరైతే బిల్ కలెక్టర్ ఉంటారో వారు చెప్తారు. సో వారు చెప్పిన టెక్నికల్ ఫీల్డ్స్ బట్టి మనమైతే చేంజ్ చేయాలి. సో ముందుగా అయితే వార్డ్ గురించి చూద్దాము. సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే వార్డ్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఆల్రెడీ 5 వార్డ్స్ ఉన్నాయి. సో టోటల్ అయితే వార్డ్ 1, వార్డ్ 2, వార్డ్ 3, వార్డ్ 4, వార్డ్ 5 ఉన్నాయి. సపోజ్ మనం వార్డ్ 1 ఏదైనా మిస్టేక్ జరిగింది, ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే సో ఈ విధంగా మాడిఫై చేయొచ్చు. సో చూడండి, నేనైతే వార్డ్ 1 దగ్గర వార్డ్ 2 అని చెప్పి టైప్ చేసి సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేయగానే రికార్డ్ మాడిఫైడ్ అని వస్తుంది. సో మాడిఫై అయిన రికార్డ్ కూడా ఎలా మాడిఫై అయిందో ఒకసారి చూద్దాము. సో నేను ఇక్కడ వార్డ్ 1 దగ్గర వార్డ్ 2 అని టైప్ చేస్తాను. సో ఈ విధంగా వార్డ్ 2 అనేది చేంజ్ అయింది. సో ఈ విధంగా అయితే మనం ఏదైనా వార్డ్ నేమ్స్ తప్పుపడి ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మాడిఫై యొక్క యూజ్, అంటే మాడిఫై పేర్లోనే ఉంది. సో ఏదైనా తప్పు పడితే దాన్ని మాడిఫై అయితే మనం చేయొచ్చు. సో దీన్ని బ్యాక్ యాజ్ ఇట్ ఈస్గా మాడిఫై చేసేస్తున్నాను. సో ఇది మాడిఫై యొక్క మేజర్ యూజ్. తర్వాత క్రియేట్ మాస్టర్ అంటే సపోజ్ ఏదైనా కొత్త వార్డ్ యాడ్ అయి ఉంటే, సో ఆల్రెడీ నేను ఇందాక చూపించాను 5 వార్డ్స్ ఉన్నాయి. సో కొత్తగా ఏదైనా వార్డ్ యాడ్ చేయాలనుకుంటే నేను 6th వార్డ్ యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో వార్డ్ నెంబర్ 6 ఇస్తున్నాను. తర్వాత వార్డ్ నేమ్ దగ్గర ఆ 6th వార్డ్ యొక్క నేమ్ అలాగే ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఏమవుతుందంటే కొత్తగా ఒక వార్డ్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. సో అది క్రియేట్ యొక్క యూజ్. అలాగే వ్యూ మాస్టర్ అంటే జస్ట్ ఇది చూడడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. దీంట్లో మనం ఎటువంటి మాడిఫికేషన్స్ కానీ యాడ్ చేయడం కానీ చేయడానికి ఉండదు. సో ఇక్కడ చూడండి, ఓన్లీ 6 అయితే యాడ్ చేసాం కాబట్టి 6 కనిపిస్తున్నాయి. సో డిలీట్ మాస్టర్ యొక్క యూజ్ ఏంటంటే, సో ఏదైతే మనం సపోజ్ బై మిస్టేక్ ఏమైనా వార్డ్ 6 యాడ్ చేసామో, వార్డ్ 6 లేదు అక్కడ అనుకుంటే మనం డిలీట్ అని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయగానే ఆ వార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఆ రికార్డ్ డిలీటెడ్ అని మెసేజ్ వచ్చింది కదా. సో ఇది ప్రతి ఒక్క దాని యొక్క ఫంక్షనాలిటీ. సో దీని ఫంక్షనాలిటీస్ చూసాము. సో మనం కొన్ని విలేజెస్కి హ్యాబిటేషన్స్ ఉంటాయి. సో ఆ హ్యాబిటేషన్స్ని మనమైతే ముందుగా యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి మాడిఫైలోకి వెళ్ళి హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వర్క్ చేసే విలేజ్లో హ్యాబిటేషన్స్ లేవు కాబట్టి నేనైతే నిల్ అని పెట్టాను. సో ఒకవేళ ఏదైనా హ్యాబిటేషన్స్ ఉంటే మీరు క్రియేట్ మాస్టర్లోకి వెళ్ళి ఆ హ్యాబిటేషన్ని మనమైతే క్రియేట్ చేయాలి. సో అదేవిధంగా యాడ్ చేయాలి అండ్ సేమ్ ప్రాసెస్ వాటికి ఎలా చేసామో అలాగే చేయాలి. సో తర్వాత హౌస్ నెంబర్ ప్యాటర్న్ అనేది కొంచెం చూడాలి. సో దీంట్లో 2 టైర్ 3 టైర్ అని చెప్పి ఉంటాయన్నమాట. సో 2 టైర్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి, 2-3/2 అనేదాన్ని ఈ ప్యాటర్న్లో ఫాలో అయితే, హౌస్ నెంబర్స్ అనేది ఈ ప్యాటర్న్లో ఫాలో అయితే దాన్ని 2 టైర్ అంటారు. ఒకవేళ 1-2-3/2 అని ఉంటే దాన్ని 3 టైర్ అని ఫాలో అవుతారు. సో మేజర్గా అయితే చిన్న విలేజెస్లో 2 టైరే ఫాలో అవుతారు. సో కొంచెం పెద్ద మేజర్ పంచాయతీ అలాంటివి అయితే 3 టైర్ గ్రామ పంచాయత్స్ అలా అంటే ఈ సిస్టమ్ ఫాలో అవుతారు. సో
సో తర్వాత వాటర్ ట్యాప్ రేట్స్ కానీ లేకపోతే ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ అయితే ఉంటాయి. సో అది టెక్నికల్ ఫీల్డ్స్ అనమాట. మనకి పంచాయత్ సెక్రటరీ గారిని కన్సల్ట్ అయ్యాక వారు చెప్పిన రేట్స్ మాత్రమే మనము జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ప్రతి ఒక్క ఫీల్డ్ అనేది మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ ప్రొసీడింగ్ టు అప్డేట్ చేసేటప్పుడు మనమైతే ఇదంతా చేయాల్సి ఉంటుంది. సో తర్వాత అపార్ట్మెంట్స్ ఆర్ కాంప్లెక్సెస్ అనేది విలేజ్లో అయితే మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే ఆ డేటాను కూడా మనం క్రియేట్ చేసి వాటికి కోడ్స్ ఇవ్వాలన్నమాట. సో ఆ కోడ్ బట్టి ఆ కాంప్లెక్స్ నేమ్ ఏంటి ఆ విధంగా మనమైతే సెగ్రిగేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చేసి హ్యాబిటేషన్స్ అయిపోయింది. తర్వాత బిల్ కలెక్టర్. సో బిల్ కలెక్టర్ అంటే ఎవరైతే బిల్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనమాట. సో విలేజెస్లో అయితే జనరల్గా పంచాయత్ సెక్రటరీసే బిల్ కలెక్టర్గా ఉంటారు. మేజర్ పంచాయత్స్లో అయితే సపరేట్గా వాళ్ళు బిల్ కలెక్టర్సే ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఒకవేళ పాత పంచాయత్ సెక్రటరీ నేమ్ ఉంటే దాన్ని మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో నేను అర్థం అవ్వాలని ఒక నేమ్ని మాడిఫికేషన్ చేసి సేవ్ చేస్తున్నాను. సో రికార్డ్ మాడిఫైడ్ ఉంది. సో ఫ్యూచర్లో మనము బిల్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏదైతే మనం బిల్ కలెక్టర్ నేమ్ ఇచ్చామో ఆ నేమే మనకి అక్కడ కనిపిస్తుంది. సో చూడండి, ఈ విధంగా అప్డేట్ అయితే అయిపోతుంది. సో నేను అప్డేట్ చేశాను కదా, సో ఇక్కడ బిల్ కలెక్టర్ నేమ్ అయితే మారింది. సో ఇప్పటివరకు కొన్ని ఫీల్డ్స్ అయితే చేంజ్ చేసాం. తర్వాత బ్లాక్ అని ఉంటుంది. సో బ్లాక్ కూడా మీ పంచాయత్ సెక్రటరీ గారిని ఒకసారి అడగండి. సో ఎన్ని బ్లాక్స్ పెట్టాలి, ఎన్ని ఒక్కొక్క వార్డ్ని మళ్ళీ బ్లాక్స్ లాగా డివైడ్ చేస్తారు. సో ఈ వార్డ్ ఎన్ని బ్లాక్స్ లాగా డివైడ్ అవుతుందని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ మాడిఫై చేసుకోవచ్చు. సో తర్వాత స్టాండర్డ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చే స్టాండర్డ్ బట్టే ఆ రేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, హౌస్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి కరెంట్ డిమాండ్ ఇయర్ ఉంది కదా, సో అది ఫస్ట్ అయితే మనం ఎడిట్ చేయాలి. నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను, బట్ ఇక్కడ మీకు వేరే ఇయర్ ఉంటుంది. సో అది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ డేట్ అండ్ డేట్ అయితే ఇవ్వాలి. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. సో నేను అక్కడ ఏప్రిల్ 1 ఇచ్చాను. అండ్ తర్వాత ఎండ్ అనేది మార్చ్ 31కి అయిపోతుంది కాబట్టి సో 31 మార్చ్ 2022 ఇచ్చాను. సో మీరు కూడా ఈ విధంగా డిమాండ్ ఇయర్ అనేది ఫైనాన్షియల్ ఇయర్కి తగ్గట్టు చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొన్ని ఛార్జెస్ ఉంటాయి. సో ఈ ట్యాక్సెస్ అనేవి ప్రతి పంచాయతీకి ఒక విధంగా ఉంటాయి. సో ఆ ట్యాక్సెస్ రేట్లు అనేవి పంచాయత్ సెక్రటరీని కానీ టెక్నికల్ వాల్యూస్ కాబట్టి మనం జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. సో తర్వాత హౌస్ ట్యాక్స్ దగ్గర 1 అనే పెట్టాలి. ఎందుకంటే ఇది 1 అంటే 100 లాగా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అక్కడ మనము 1 ఇస్తే 1 రూపీ స్టాండర్డ్ లైక్ బేసిక్ అనమాట అది. సో దాని ప్రకారమే మిగతావన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి. సో మనం అక్కడ 1 అలాగే ఉంచాలి. సో మిగతా రేట్స్ అనేవి మాడిఫై చేయాలి. సో ఈ విధంగా అయితే మనము స్టాండర్డ్స్ అనేది చేంజ్ చేసుకున్నాం. సో ఇంకా మీరు ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే మిగతావి ఏమన్నా అలొకేషన్ ఆఫ్ అసెస్మెంట్ నెంబర్ కూడా మనము ఒకసారి చూడాలి. సో అలొకేషన్ ఆఫ్ అసెస్మెంట్ నెంబర్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే సో అసెస్మెంట్ నెంబర్స్ అనేవి ఎన్ని నెంబర్స్ మనం వాడుతున్నాం, లాస్ట్ అసెస్మెంట్ నెంబర్ ఎంత అని చెప్పి మనము అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్ అనేది ముందుగానే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఏమన్నా అసెస్మెంట్ నెంబర్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా మనకు మాన్యువల్లో ఉన్న దాన్ని బట్టి మనం ఇక్కడ మాడిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ముందు మాడిఫై చేయాలి. సో మాస్టర్ డేటా అప్డేట్ చేశాక దాన్ని ఫ్రీజ్ అయితే చేయాలి. సో ఫ్రీజ్ ఆప్షన్ అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్యూరిఫికేషన్ పార్ట్. సో హౌస్ ట్యాక్స్ మీద ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసి బ్యాక్లాగ్ డేటా, తర్వాత ఇక్కడ మనకు కూడా వ్యూ, క్రియేట్, మాడిఫై, డిలీట్ అనే ఆప్షన్స్, ఫ్రీజ్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో దీని ఫంక్షనాలిటీ కూడా సేమ్ నేను ముందే ఏవైతే చెప్పానో అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనము ప్రతి ఒక్క అసెస్మెంట్ నెంబర్తో మనము సెర్చ్ చేయొచ్చు అనమాట. సో మన దగ్గర ఉన్న డేటా ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఆ డేటా మనము అసెస్మెంట్ ద్వారా మనము కేటగరైజ్ చేయొచ్చు. సో 1 అసెస్మెంట్ నెంబర్ 1 ఇచ్చాను. సో 1 ఇగానే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇవైతే నేను ఆల్రెడీ ఫిల్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. సో ఒకవేళ మీరు ఫిల్ చేయనట్టయితే కొన్ని ఫీల్డ్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటాయి, ఆల్రెడీ ప్రీవియస్లీ చేసింటారు కాబట్టి ఫిల్ అయి ఉంటాయి. సో ఏవైతే లేవో అవి మాత్రం మనము ఎంటర్ చేయాలి. సో ఇక్కడ సర్నేమ్, నేమ్ అవి మనకు తెలుసు. ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇవ్వండి. అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, కానీ ఫ్యూచర్లో మనము సెర్చ్ చేసుకోవాలన్నా లేకపోతే డేటా అనేది అక్యురేట్గా ఉండాలంటే, ఆ ఫిల్టర్ అనేది అక్యురేట్గా ఉండాలంటే ఆధార్ నెంబర్ ఇస్తే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. సో ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ కూడా మీరు అక్కడ ఇవ్వండి. సో తర్వాత రిలేషన్షిప్, అడ్రస్ అవన్నీ మనం ఎంటర్ చేస్తాము. సో ఆక్యుపైర్ డీటెయిల్స్ కూడా మనము ఎవరైతే ఆక్యుపై చేస్తున్నారో ఓనరా లేకపోతే టెనెంటా అని అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హ్యాబిటేషన్స్ అనేవి నాకు లేవు కాబట్టి నిల్ అని ఉంది. ఒకవేళ మీకు ఏదైనా హ్యాబిటేషన్ ఉంటే ఆ హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ హ్యాబిటేషన్, ఈ లొకాలిటీ ఇక్కడ మనం ఏవైతే ఇస్తామో అవన్నీ మాస్టర్లో ఏ విధంగా అయితే ఇచ్చామో అది ఇక్కడ వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఏమన్నా హ్యాబిటేషన్ యాడ్ చేసుకోవాలంటే ముందు మాస్టర్లో యాడ్ చేసుకున్నాకే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమైనా మీకు డీటెయిల్స్ కనపడకపోతే ఒకటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మాస్టర్లో యాడ్ చేస్తే ఇది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ లొకాలిటీ నిలబెట్టాను అండ్ నేచర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఆర్సీసీ ఆర్డినెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ టెక్నికల్ టర్మ్స్ అనేవి అది సర్వే చేశాక పంచాయత్ సెక్రటరీ గారు ఇవ్వాలి కాబట్టి నేను టెక్నికల్ టర్మ్స్ గురించి ఎక్కువ హైలైట్ చేయట్లేదు. సో ఎలా ఎంట్రీ చేయాలని మాత్రమే చెప్తాను. సో టెక్నికల్ టర్మ్స్ అనేవి పంచాయత్ సెక్రటరీ గారు చూసుకుంటారు. ఆ సర్వేలో జరిగిన డీటెయిల్స్ మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి. సో తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ కూడా, ఒకవేళ అది స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీయా లేకపోతే టెంపుల్ అలాంటివి అయితే
దానికి తగ్గట్టు కేటగరైజ్ చేసి మనం పెట్టాలి. సో హౌస్ నెంబర్, వార్డ్ నెంబర్, బ్లాక్ నెంబర్ కూడా మనము అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత యూసేజ్ అనేది రెసిడెన్షియలా లేకపోతే ఏంటి, అపార్ట్మెంట్ అయితే నాట్ అండ్ అపార్ట్మెంట్ పెట్టండి, ఎందుకంటే విలేజ్లో మ్యాక్సిమం అపార్ట్మెంట్స్ ఉండవు. ఒకవేళ ఉంటే అది అపార్ట్మెంట్ అయితే అప్పుడు దాన్ని అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్లింత్ ఏరియా అండ్ ప్లాట్ ఏరియా అని ఉంటుంది. సో ప్లాట్ ఏరియా అంటే టోటల్ ఆ ప్లాట్ ఏరియా ఎంత అనేది. సో ప్లింత్ ఏరియా అంటే కొంచెం స్పేస్ అయితే వదులుకొని హౌస్ అయితే కట్టుకుంటారు. సో ప్లింత్ ఏరియా ఎప్పటికైనా కానీ ప్లాట్ ఏరియా కంటే తక్కువే ఉంటుంది. సో ప్లాట్ ఏరియానే ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ ఊరికి తప్పైతే ఎంటర్ చేశాను. సో మీకు ప్లింత్ ఏరియా అనేది ఎప్పటికైనా కానీ ప్లాట్ ఏరియా కంటే కొంచెం తక్కువే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ప్లింత్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఉంది కదా, సో ఆ రెండింటిని ఇంటూ చేస్తే చెప్తారు. సో ఇది టెక్నికల్ టర్మ్, ఇది పంచాయత్ సెక్రటరీ గారు చెప్పిన ప్రకారమే మీరైతే ఎంటర్ చేయండి. సో తర్వాత బార్డర్స్ కూడా మనము నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏమున్నాయో అవి కూడా వాళ్ళు చెప్పినట్లే మనం ఎంటర్ చేయాలి. సో తర్వాత ఎగ్జామ్షన్ అనేది నాట్ ఎగ్జామ్టెడ్ అని పెట్టుకోండి. ఒకవేళ అవి టెంపుల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే వాటికి ఎగ్జామ్షన్ ఉంటుంది. సో మ్యాక్సిమం హౌస్ ట్యాక్స్కి చేసినప్పుడైతే ఎగ్జామ్టెడే పెట్టుకోవాలి. సో డేట్ ఆఫ్ అసెస్మెంట్ అంటే ఎప్పుడు ఆ అసెస్మెంట్ని మనము తీసుకున్నామని. సో నేనైతే ఒక డేట్ ఇచ్చాను. సో తర్వాత డేట్ ఫ్రమ్ విచ్ హౌస్ ట్యాక్స్ ఈజ్ పెయిడ్ అనేది. సో మనము ఈ విధంగా ఈ ఫార్మాట్లో డేట్ ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ ఎంక్వైరీ కూడా మనం ఇస్తాము. సో ఇక్కడ చెప్పాను కదా హౌస్ ట్యాక్స్ అనేది. సో ఇక్కడ మనం 77 ఉన్నప్పుడు ఒక రేట్స్ ఉంటాయి. సో నేను అక్కడ 77 తీసేసి వేరే నెంబర్ ఏదన్నా వేస్తే ఆ నెంబర్కి తగ్గట్టు మనం స్టార్టింగ్లో స్టాండర్డ్స్లో ఇచ్చిన క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. సో మనం 15%, 10% ఇచ్చాం కదా, సో దానికి తగ్గట్టు ఆ రేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇది కొంచెం గమనించాలి. సో తర్వాత కరెంట్ స్టేటస్ దగ్గర, కలెక్షన్ స్టేటస్ దగ్గర ఏదైతే ప్రజెంట్ స్టేటస్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. కరెంట్ నాట్ పేడా లేకపోతే అరియర్స్ ఏమన్నా ఉన్నాయా అని. సో మ్యాక్సిమం అయితే ఇప్పుడు కరెంట్ నాట్ పేడ్ పెట్టండి, ఎందుకంటే ఆల్రెడీ ట్యాక్స్ అనేది మ్యాక్సిమం కలెక్ట్ చేశారు. సో ఈ ఇయర్కి కలెక్ట్ చేయలేదు కాబట్టి కరెంట్ నాట్ పేడ్ అని పెట్టండి. సో బిల్ కలెక్టర్ అనేది మనం అక్కడ ఇచ్చిన ఏదైతే ఇచ్చామో ఆ నేమే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిమార్క్స్ ఏమైనా ఉంటే రిమార్క్స్ పెట్టండి, లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టండి. సో అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్లో సేవ్ బటన్ క్లిక్ చేయగానే రికార్డ్ అనేది అప్డేట్ అవుతుంది. సో వన్స్ ఇది రికార్డ్ అప్డేట్ అయ్యాక మనము ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రీజ్ చేసే మాడ్యూల్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. సో ఈ విధంగా అయితే మనము ప్రతి ఒక్క డేటాని ప్యూరిఫై చేయాలి. సో మాడిఫై రికార్డ్ చూస్తాం కదా, సపోజ్ కొన్ని అసెస్మెంట్స్ ఆన్లైన్లో ఉండవు, మాన్యువల్లో ఉంటాయి. సో అలాంటి వాటిని ఎలా యాడ్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ మనము క్రియేట్ చేయాలి దాన్ని. సో క్రియేట్ హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగ్ అని ఎంటర్ చేశాక అసెస్మెంట్ నెంబర్ ఇవ్వాలి. సో అసెస్మెంట్ నెంబర్ ఇచ్చాక మిగతా డీటెయిల్స్ అని నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఆ విధంగా ఉంటుంది. నేనైతే అన్ని ఫిల్ చేసేస్తున్నాను. సో అన్నీ ఫిల్ చేశాక లాస్ట్లో మనకి ఇక్కడ హౌస్ ట్యాక్స్, సో అన్నీ నేనైతే ఫిల్ చేశాను. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చాను. సో ఇక్కడ హౌస్ ట్యాక్స్ అనేవి ఏమి ఉండవు. సో మనం ఇక్కడ ఎంటర్ చేయగానే సపోజ్ నేను ఒక నెంబర్ అయితే 83 ఇస్తున్నాను. సో దానికి తగ్గట్టు ఆటోమేటిక్గా అవి క్యాలిక్యులేట్ అయిపోయి డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో తర్వాత ఇది కూడా కరెంట్ నాట్ పేడ్ కాబట్టి సేమ్ అదే ఏ విధంగా అయితే చెప్పానో సో అదేవిధంగా రిమార్క్స్ దగ్గర నాట్ అప్లికబుల్ ఏం లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి సేవ్ చేయండి. సో అడ్రస్ కూడా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి, ప్రతి డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. సో నేను అనేది ఫిల్ చేశాను. ఫిల్ చేశాక సేవ్ మేడం క్లిక్ చేశాను. సో రికార్డ్ ఇన్సర్టెడ్ విత్ అసెస్మెంట్ నెంబర్ 37 అని కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏదైనా రికార్డ్ లేకపోతే మనం మాన్యువల్గా అయితే క్రియేట్ చేసి ఇన్సర్ట్ అయితే చేయొచ్చు. సో మనం చేసిన డేటా ప్రతి ఒక్కటి మనము ఫ్రీజ్ చేయాలి. సో ఫ్రీజ్ చేయడం అంటే దాన్ని లాక్ చేయడం అన్నట్లు. సో వన్స్ ఫ్రీజ్ చేస్తే ఆన్లైన్లో మనము దాన్ని ప్యూరిఫై చేసినట్లు డేటాబేస్లో డాష్బోర్డ్లో అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ ప్యూరిఫికేషన్ అనేది కూడా ఫ్రీజ్ అనేది కూడా మనము, సో నేను ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలని రేంజ్ ఇస్తున్నాను, 250 to 260 అలా రేంజ్ ఇస్తున్నాను. సో ఇవ్వగానే ఆ 10 నెంబర్స్ ఏవైతే అసెస్మెంట్ నెంబర్స్ ఉన్నాయో దాని యొక్క స్టేటస్ ఏంటి, ఫ్రీజ్ అయిందా లేదా లేకపోతే ఇంకా ఫ్రీజ్ అవ్వలేదని చెప్పి కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి వాళ్ళ నేమ్తో పాటు ఫ్రీ స్టేటస్ దగ్గర నో అని ఉంది. సో ఇది ఫ్రీజ్ చేయలేదు కాబట్టి మనము నో అని ఉంది. సో మనం అన్ని సెలెక్ట్ చేసుకొని ఒకేసారైనా ఫ్రీజ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా మాడిఫికేషన్స్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఫ్రీజ్ అయిన డేటాను కూడా అన్ఫ్రీజ్ అయితే చేయొచ్చు. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో మాస్టర్స్ కూడా ఇదే విధంగానే ఫ్రీజ్ అని చెప్పి ప్రతి ఒక్క స్టాండర్డ్ని మనం ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఫ్రీజ్ చేస్తే మాత్రమే అది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒకటి ఫ్రీజ్ అయింది. సో దాన్ని అన్ఫ్రీజ్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని అన్ఫ్రీజ్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మనము హౌస్ హోల్డ్ డేటా అనేది హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ సంబంధించిన డేటాని ఆన్లైన్లో అప్డేట్ చేయాలి.